ఐఎన్డిఐఏ అనేటువంటి ఒక అతుకుల బంత కూటమి గురించి ఇంతకుముందు జాతీయ స్థాయిది చెప్పుకున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీను కాంగ్రెస్ ఢిల్లీలో సర్దుబాటు చేసుకుంటే పంజాబ్లో సర్దుబాటు చేసుకో, తృణమూల కాంగ్రెస్ ఈ కూటమిలోనే ఉంటుంది కానీ వాళ్ళకి సీట్లు ఎక్కడా ఇవ్వదు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇద్దరు ఒకరికొకరు కొట్లాడుకుంటారు. మరి అందులో ఎక్కడా అంటే ఏం అర్థం కానటువంటి పని. ఆంధ్రప్రదేశ్లో ముగ్గురికి పెద్ద బలం లేదు కాబట్టి ఇక్కడ సర్దుకుంటారంటే ఇక్కడ షర్మిల షాక్ ఇచ్చింది. సిపిఎం ప్రకటించుకున్న స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించడం అన్నటువంటి ద్వారా ఇక్కడ రివర్స్ అయ్యింది. ఐఎన్డిఏ కూటమిలో ఉన్నటువంటి సిపిఎం కాంగ్రెస్ పార్టీలు 3 శాసనసభ స్థానాలకు వేరువేరుగా అభ్యర్థులు ప్రకటించడం అన్నది సంచలనం సృష్టించింది. సిపిఎం పోటీ చేసే 10 స్థానాల్లో 5 మీద స్పష్టత వచ్చింది. మిగతా వాటి మీద 2 పార్టీల మధ్య చర్చలు ఒక పక్కన జరుగుతున్నాయి. అవి కొలిక్కి రాకముందే విసిగెత్తిపోయినటువంటి సిపిఎం 10 స్థానాలకు సోమవారం అభ్యర్థులు ప్రకటించింది. అయితే దానికి చిరాకు పట్టినటువంటి షర్మిల తమ వాళ్ళను కూడా అక్కడ పోటీకి ప్రకటించేసింది. ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఈ సర్దుబాటు చేసుకుంటామని ప్రకటించాల్సిన సిపిఎం కార్యదర్శి సిపిఎం పోటీ చేయబోతున్నటువంటి అరక్ ఎస్టీ, గాజువాక, సంతనూతలపాడు ఎస్సీ స్థానాలకి కాంగ్రెస్ పార్టీ మంగళవారం అభ్యర్థులను ప్రకటించేసింది. మొదటి నుంచి ఈ స్థానాలు తమకు కావాలని పక్కన సిపిఎం పట్టుబడుతుంటే కాంగ్రెస్ ప్రకటించడం ద్వారా ఇక్కడ ఈ చిన్న కూటమిలోనే విభేదాలు అన్నమాట.